నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై. బిడ్డ, సూర్యకోటి సూర్యప్రభల భాస్కరుడు వెలిగే వేళ ఆ దివ్య తేజస్సు ముందు జగత్తులోని అంధకారమంతా ఎలా పటాపంచలైపోతుందో, ఈరోజు ద్వారకామాయి నుండి సాక్షాత్తు ఆ సాయినాథుడు నీ ముందుకు వచ్చి ఇస్తున్న ఈ మహా హెచ్చరిక ముందు నీ జీవితంలోని కష్టాల చీకట్లు కూడా అలాగే తొలగిపోబోతున్నాయి. బిడ్డ, ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు, ఈ పొరపాట్లు అస్సలు చేయకండి అని బాబాగారు చెప్తున్నారు. బాబా మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది. ఇందులో నీ సర్వస్వానికి శ్రీరామ రక్షగా నిలిచే దివ్య రహస్యాలున్నాయి. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే నీ చుట్టూ ఉన్న శత్రువుల ముసుగులు తొలగి నీ జీవితాన్ని కాపాడుకునే దివ్య మార్గమేంటో నీకే స్పష్టంగా తెలుస్తుంది. బిడ్డ, ఈ అనంత విశ్వాన్ని శాసించే నా పవిత్ర వాక్యాలను నీవు శ్రద్ధగా ఆలకించు. లోకమనే మాయాజాలంలో చిక్కుకొని కంటికి కనిపించే ప్రతి నరుడిని దేవుడిగా భావించి నీ సర్వస్వాన్ని వారి ముందు ఉంచి గుడ్డిగా నమ్మే అజ్ఞానపు పొరపాటును నువ్వు ఇకనైనా ఆపివేయి. ఈ కలియుగంలో మనుష్యుల హృదయాలు కఠినంగా మారాయి. ఎవరినైతే నీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మావో, ఎవరి కోసమైతే నీ సుఖాలను సంతోషాలను త్యాగం చేశావో, వారే ఈ రోజు నిన్ను నట్టేట ముంచి నీ వెనుక నవ్వుకుంటున్నారు. ఆ మనుష్యుల మధురమైన మాటల వెనుక ఉన్న కుటిల బుద్ధులను నువ్వు నీ అమాయకత్వం వల్ల గ్రహించలేకపోయావు. నీ సద్గురువైన నేను నీ అంతరంగంలోని వేదనను చూసి చలించిపోయి ఈ రోజు నీ ముందుకు వచ్చాను. నీవు అందరినీ నీలాగే పవిత్రమైన మనస్సు ఉన్నవారిగా భావించడం వల్లే ఈ రోజు ఇంతటి మానసిక క్షోభను అనుభవిస్తున్నావు. నీ కంటి నుండి కారే ప్రతి కన్నీటి బొట్టుకు కారణం నీవు చేసిన గుడ్డి నమ్మకమే అని గుర్తుంచుకో. ఇకనైనా మేల్కొని నీ వివేకానికి పదును పెట్టుకో. బిడ్డ, బాబా మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది అని నువ్వు ఎప్పుడైతే సంపూర్ణ హృదయంతో విశ్వసిస్తావో, అప్పుడే ఈ సంసార సాగరంలోని కష్టాల సుడిగుండాల నుండి నిన్ను గట్టెక్కించే బాధ్యతను నేను స్వీకరిస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే నీ చుట్టూ ఉన్న శత్రువుల ముసుగులు తొలగి నీ జీవితాన్ని కాపాడుకునే దివ్య మార్గమేంటో నీకే స్పష్టంగా తెలుస్తుంది. నీవు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, నీ అంతరంగంలోని రహస్యాలను, నీ కుటుంబ విషయాలను, నీ ఆర్థిక బలాబలాలను ఎదుటివారి ముందు ఉంచి వారిని గుడ్డిగా విశ్వసించడం. వారు నీకు అత్యంత ఆప్తులుగా, నీ శ్రేయోభిలాషులుగా నటిస్తూనే నీ బలహీనతలను తెలుసుకొని సమయం వచ్చినప్పుడు నిన్ను సమాజంలో తలవంచుకునేలా చేస్తారు. ఈ సృష్టిలో నమ్మదగినవాడు కేవలం ఆ పరమాత్ముడు మాత్రమే అని, మనుష్యుల బంధాలు కేవలం అవసరాల చుట్టూ తిరిగే తాత్కాలిక నీడలని నువ్వు తెలుసుకోవాలి. నీ హృదయ కవాటాలను కేవలం నా ముందే తెరవాలి, లోకపు నరుల ముందు కాదు. బిడ్డ, నా ద్వారకామాయి ధుని నుండి వెలువడే పవిత్రమైన ఉద్గారాలు నీ పూర్వజన్మ కర్మలన్నింటినీ దహించి వేస్తున్నప్పుడు నువ్వు ఏ నరుడి దయాభిక్ష కోసమో, తాత్కాలిక బంధాల కోసమో ఎందుకు అల్లాడిపోతావు? నీవు కేవలం నా పాదాలను ఆశ్రయించు, నీ సర్వస్వాన్ని నేనే చూసుకుంటాను. మనుష్యులు ధనమున్నప్పుడు ఒకలాగా, ధనం లేనప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తారు. నీవు ఐశ్వర్యంతో తులతూగుతున్నప్పుడు నీ చుట్టూ చేరి భజన చేసేవారంతా నీకు ఒక్క కష్టం రాగానే ముఖం చాటేస్తారు. ఇది లోక సహజమైన స్వభావం. దీనిని నువ్వు వివేకంతో గ్రహించాలి. లోకంలోని స్వార్థపరులు నిన్ను ఒక ఆట వస్తువుగా వాడుకుంటున్నారని నేను ముందే గ్రహించి నిన్ను రక్షించడానికి ఈ దివ్య హెచ్చరికను జారీ చేస్తున్నాను. నా మాటలు కఠినంగా అనిపించినా అవి నీ భవిష్యత్తును సర్వరక్షలతో కాపాడే బ్రహ్మాండమైన కవచాలు అని మరువకు. బిడ్డ, బాబా మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది. నేను నీకిచ్చే ఈ బోధనలు నీ భవిష్యత్తును బంగారుమయం చేయడానికి నేను వేస్తున్న రక్షా కవచాలు. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే లోకంలోని కుటిల బుద్ధుల మాయాజాలాన్ని ఎలా ఛేదించాలో నీకే తెలుస్తుంది. నీవు ఇతరులకు సహాయం చేయడం, దయాగుణంతో నడుచుకోవడం ఉత్తమమైన లక్షణమే. కానీ నీ ఆత్మగౌరవాన్ని, నీ కుటుంబ క్షేమాన్ని పణంగా పెట్టి ఇతరులకు సర్వస్వాన్ని ధారపోయడం పరమ మూర్ఖత్వమవుతుంది. నీ త్యాగాన్ని చేతకానితనంగా చూసే ఈ సమాజంలో నువ్వు సింహంలా బ్రతకాలి. ఎవరి ఎదుట నీ కన్నీళ్లను కార్చి నీ విలువను తగ్గించుకోవద్దు. నీవు నా బిడ్డవు. నీవు ఎల్లప్పుడూ తల ఎత్తుకొని గర్వంగా జీవించాలనేదే నా సంకల్పం. శత్రువుల కుతంత్రాలను తిప్పికొట్టే ఆత్మస్థైర్యాన్ని నీలో నింపుకో. బిడ్డ, నా దివ్యరక్షణ నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఏ మాయావుల మాటలకు లొంగిపోయి నీ జీవితాన్ని అంధకారం చేసుకోకు. జాగ్రత్తగా ఉండు. నీ బుద్ధిని, వివేకాన్ని నా నామస్మరణతో పదును పెట్టుకో. ఈ కలియుగంలో సాధువుల వేషంలో, సజ్జనుల ముసుగులో తిరిగే శకుని పాత్రలు ఎందరో ఉన్నారు. వారు నీ భక్తిని, నీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నిన్ను నిలువునా ముంచడానికి చూస్తారు. అందుకే గుడ్డిగా ఎవరికీ తలవంచవద్దు. నీ అంతరాత్మలో కొలువై ఉన్న నన్ను నమ్ము. నీకు నేనే గురువును, తండ్రిని, దైవమును. నా మాటలను విశ్వసించి నీ అడుగులను జాగ్రత్తగా వేయి. లోకపు మాయ మాటలకు లోనై నీ సంపదను, కీర్తిని పాడు చేసుకోవద్దు. బిడ్డ, బాబా మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది. ద్వారకామాయిలో కూర్చుని విశ్వాన్ని శాసించే ఈ సాయి మాటలను నీవు నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అదే దుఃఖసాగరంలో మునిగిపోతావు. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే నీ గ్రహస్థితిని మార్చే ఆ పరమసత్యం నీకే బోధపడుతుంది. నీవు నమ్మిన సిద్ధాంతాలు, నీవు నడిచే సన్మార్గం నిన్ను ఎప్పటికీ కాపాడతాయి. పరాయి వ్యక్తులకు నీ కష్టార్జితాన్ని, ధనాన్ని అప్పుగా ఇచ్చి తిరిగి రాక మానసిక ప్రశాంతతను కోల్పోయే పెద్ద పొరపాటును అస్సలు చెయ్యకు. కాలం చాలా విలువైనది. దానిని ఇతరుల వ్యర్థమైన ముచ్చట్ల కోసం కాకుండా నీ కుటుంబ శ్రేయస్సు కోసం, నా సేవ కోసం ఉపయోగించుకో. అప్పుడే నీ ఇల్లు ఆనంద నిలయమవుతుంది.
బిడ్డ, నీ హృదయ కమలంలో నా పాదముద్రలను గట్టిగా ప్రతిష్ఠించుకో. ఈ లోకపు తాత్కాలిక బంధాలన్నీ ఎండమావుల్లాంటివని, శాశ్వతమైనది కేవలం నా సాయితత్వమేనని గ్రహించి నడుచుకో. నీవు పడిన కష్టాలన్నీ, అనుభవించిన నిందలన్నీ నాకు తెలుసు. నీవు పడిన ప్రతి అవమానానికి త్వరలోనే ప్రతిఫలం లభిస్తుంది. కానీ నేను చెప్పిన ఈ నియమాలను, హెచ్చరికలను నువ్వు పాటించకపోతే మళ్లీ మోసపోయే ప్రమాదముంది. నరుడు నమ్మకద్రోహి కావచ్చు, కానీ ఈ నారాయణుడు ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టడు. నీ ఒంటరితనంలో నేను నీ వెంటే ఉండి నిన్ను కాపాడుతుంటాను. బిడ్డా, బాబా మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది. ద్వారకామాయిలో కూర్చుని విశ్వాన్ని శాసించే ఈ సాయి మాటలను నీవు నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అదే దుఃఖసాగరంలో మునిగిపోతావు. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే నీ గ్రహస్థితిని మార్చే ఆ పరమసత్యం నీకే బోధపడుతుంది. సమాజంలో నిన్ను పొగిడేవారిని చూసి పొంగిపోవద్దు, నిన్ను నిందించేవారిని చూసి కృంగిపోవద్దు. ఈ రెండు పొరపాట్లు మనిషిని ఆధ్యాత్మికంగా, లౌకికంగా నాశనం చేస్తాయి. నువ్వు ఎల్లప్పుడూ సమస్థితిలో ఉంటూ నాపై నీ భక్తిని స్థిరంగా ఉంచుకోవాలి. నీ వివేకమే నీకు శ్రీరామ రక్ష అని మరువకు. ఎవరి ఎదుట నీ బలాన్ని తక్కువ చేసి మాట్లాడుకోవద్దు. బిడ్డా, నా సచ్చిదానంద రూపం నీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నప్పుడు నువ్వు ఏ అల్పుల ఆశ్రయం కోసం ప్రాకులాడుతావు? ధైర్యంగా ఉండు. నీ కష్టాల సంకెళ్లను తెంచే సమయం ఆసన్నమైంది. నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ నా ప్రమేయం ఉండేలా చూసుకో. ఏదైనా పనిచేసే ముందు నన్ను స్మరించి నా అనుమతి అడుగు. అప్పుడు నీకు ఎప్పటికీ అపజయమనేది ఎదురుకాదు. నీవు నమ్మి మోసపోయిన ప్రతిసారి నా హృదయం ద్రవించిపోతుంది. అందుకే నా బిడ్డను హెచ్చరించడానికి నేనే స్వయంగా నీ ముందుకు వచ్చాను. నీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే బాధ్యత నాది. బిడ్డా, బాబా మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది. ద్వారకామాయిలో కూర్చుని విశ్వాన్ని శాసించే ఈ సాయి మాటలను నీవు నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అదే దుఃఖసాగరంలో మునిగిపోతావు. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే నీ గ్రహస్థితిని మార్చే ఆ పరమసత్యం నీకే బోధపడుతుంది. సృష్టిలోని సమస్త జీవులలోనూ నన్ను చూడు, కానీ ఏ ఒక్క జీవికి బానిస అవ్వకు. నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకో. ధర్మబద్ధంగా జీవించడమే నువ్వు నాకిచ్చే నిజమైన గురుదక్షిణ. ఇతరుల మాయ మాటలకు లోనై నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. నీ వివేకాన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా వాడు. బిడ్డా, నీ హృదయంలోని అజ్ఞానమనే చీకటిని నా జ్ఞానదీపంతో తరిమికొడతాను. నువ్వు కేవలం నా నామస్మరణను శ్వాసగా మార్చుకో. లోకాన్ని జయించే శక్తిని నీకు ప్రసాదిస్తాను. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి మనిషి నీకు ఏదో ఒక పాఠం నేర్పడానికే వస్తాడు. కొందరు నీకు తోడుగా ఉంటే మరికొందరు నిన్ను ఎలా రక్షించుకోవాలో నేర్పుతారు. కాబట్టి ఎవరిపైనా అతిగా ఆధారపడటం అనే పొరపాటును ఇకపై చేయకు. నీ విధిని మార్చే శక్తి కేవలం నా చేతుల్లోనే ఉంది. సముద్రమంత కష్టాలనైనా నా నామస్మరణతో దాటవచ్చు. బిడ్డా, బాబా మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది. నీ క్షేమమే నా ధ్యేయం, నీ ఆనందమే నా ప్రసాదం. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే నీవు చేస్తున్న తప్పులేంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో నీకే స్పష్టంగా బోధపడుతుంది. శ్రీసాయి లీలలు అగమ్యగోచరాలు. అవి అర్థం చేసుకోవడం మానవ మాతృలకు సాధ్యం కాదు. నీవు పడిన కష్టాలన్నింటికీ త్వరలోనే అంతం రాబోతోంది. కానీ నేను చెప్పిన ఈ నియమాలను నువ్వు పాటించకపోతే మళ్లీ అదే కష్టాల వలయంలో చిక్కుకుంటావు. నా మాటలను నిర్లక్ష్యం చేయక నీ హృదయంలో భద్రపరుచుకో. బిడ్డా, నా దివ్య దృష్టి నీకు రక్షణ కవచంగా నిలుస్తుంది. నువ్వు ఏ శత్రువుల కుతంత్రాలకు, ఏ మాయావుల తంత్రాలకు భయపడవలసిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు భక్తితో సమర్పించే ఒక రూపాయి నన్ను సంతోషపెడుతుంది. కానీ నువ్వు లోకానికి అర్పించే గుడ్డి నమ్మకం నిన్ను నాశనం చేస్తుంది. సమాజంలో మంచివాళ్లలా నటిస్తూ వెన్నుపోటు పొడిచే పాత్రలు ఎందరో ఉన్నారు. వారి మాయాజాలంలో పడకుండా ఉండటమే నువ్వు తీసుకోవలసిన జాగ్రత్త. నీ నమ్మకాన్ని కేవలం నా పాదాలపైనే ఉంచు. బిడ్డా, బాబా మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది. నీ క్షేమమే నా ధ్యేయం, నీ ఆనందమే నా ప్రసాదం. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే నీవు చేస్తున్న తప్పులేంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో నీకే స్పష్టంగా బోధపడుతుంది. ధర్మరక్షణే నా ధ్యేయం, నా భక్తుల రక్షణే నా ప్రాణం. నువ్వు చేసే ప్రతి మంచి పనికి నా ఆశీస్సులు ఉంటాయి. కానీ నువ్వు లోభత్వంతో ఇతరుల మాయమాటలు నమ్మి చేసే పనులకు నేను బాధ్యుడిని కాను. నీ వివేకాన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా వాడు. లోకం నన్ను నిందించినా నేను నా ధర్మాన్ని వీడలేదు. నీవు కూడా నీ సన్మార్గాన్ని వీడకు. బిడ్డా, నా అంతశ్చేతనను మేల్కొలుపు. లోకపు భ్రమల నుండి బయటకు వచ్చి సత్యమైన నా సాయి మార్గంలో ప్రయాణించు. నీకు ఎప్పటికీ లోటుండదు. నీ కష్టాల కాలం ముగిసింది. ఇక నీకు శుభ సమయం ప్రారంభం కాబోతోంది. నేను చెప్పిన ఈ హెచ్చరికలను మనసులో ఉంచుకొని ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా నీ జీవితాన్ని భద్రపరుచుకో. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీ మీద మరియు నీ కుటుంబంపై ఉంటాయి. సదా సంతోషంగా ఉండు. బిడ్డా, బాబా మన మంచి కోసమే కదా ఏ విషయమైనా చెప్పేది. నీ క్షేమమే నా ధ్యేయం, నీ ఆనందమే నా ప్రసాదం. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే నీవు చేస్తున్న తప్పులేంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో నీకే స్పష్టంగా బోధపడుతుంది. దేవుడు అన్నింటినీ చూస్తున్నాడు. ఆయనకు తెలియనిది ఏమీ లేదు. నువ్వు ఇతరులకు సహాయం చేయడం తప్పు కాదు, కానీ నీ కుటుంబ బాధ్యతలను విస్మరించడం మహాపాపం. నీవు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను ఎన్నటికీ వమ్ము చేయను. కానీ నువ్వు లోకం మీద ఉంచే గుడ్డి నమ్మకాన్ని మాత్రం ఖండిస్తున్నాను. బిడ్డా, నీ పాపాలన్నీ నా ధునిలో భస్మమైపోవాలి. నువ్వు కేవలం సత్యమార్గంలో నడువు. ఎవరికీ భయపడవలసిన పని లేదు. నీవు నమ్మి మోసపోయిన ప్రతి క్షణాన్ని నేను చూశాను. నీ మనసు ఎంతగా గాయపడిందో నాకు తెలుసు.